వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి ఎవరైతే దీని మీద స్పందించాలి మాట్లాడాలి అనుకున్నామో వాళ్ళే స్పందించారు. స్పందించాలి అనుకున్న వాళ్ళు స్పందించినప్పుడు మళ్ళీ దాంట్లో శషభిషలు ఎందుకు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఎందుకు అంటే ఎస్, ఎవరు మాట్లాడినా సరే రాజకీయానికి వాడుకుంటాం అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ బ్యాచ్ వేరే అనుకోండి, అది వేరే విషయం. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సంధ్యా థియేటర్ ఘటన మీద మాట్లాడుతూ తప్పంతా ఒక్కళ్ళదే అని అయితే ఖచ్చితంగా చెప్పలేదు. కొంత మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ప్రకారం తప్పంతా అల్లు అర్జున్ ఒక్కడిదే అని పవన్ కళ్యాణ్ చెప్పలేదు. కానీ విత్ కరెక్షన్, ఆ రోజు జరిగినటువంటి దురదృష్ట ఘటన తరువాత ఇమ్మీడియట్గా స్పందించి అల్లు అర్జున్ కాకపోయినా చిత్ర బృందం ఎవరైనా సరే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన నిలిచి మీకు మేము భరోసాగా ఉన్నాం, మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పి ఉంటే చాలా బాగుండేది. అక్కడ జరిగింది కాస్త తప్పిదమే. ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. నిజమే, చాలా స్పష్టంగానే చెప్పారు. దాని తర్వాత అల్లు అర్జున్ది ఎక్కడ తప్పుంది అన్నటువంటి పాయింట్కి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అన్నటువంటి మాటలు ఒకసారి చూస్తే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, కింది స్థాయి నుంచి ఎదిగారు, వైకాపా విధానాల తరహాలో ఆయన అక్కడ వ్యవహరించలేదు, రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు, టికెట్ ధర పెంపుకి వెసులుబాటు కల్పించారు, ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి, సలార్, పుష్ప 2 వంటి సినిమాలకి భారీ స్థాయి వసూళ్లు వచ్చాయంటే అక్కడ సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి అందిస్తున్నటువంటి సహకారం మాత్రమే కారణం. అలాగే ఇదే విధంగా పుష్ప 2 సినిమాకి కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి కూడా ప్రోత్సహించడమే అవుతుంది. ఆయన ఇచ్చినటువంటి పర్మిషన్స్ ప్రోత్సహించడమే అవుతుంది తప్పితే సినిమా వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు, సినిమా వాళ్ళ మీద ఆయన ఏదో కక్ష కట్టేశారు అన్నటువంటి ధోరణి మాత్రం చాలా తప్పు. కేవలం ఏదో ఆడియో ఫంక్షన్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు అన్నటువంటి ఒక పాయింట్ తోటే కక్ష తీర్చుకోవాలనుకుంటే ఇలాంటివి చాలా జరుగుంటాయి. అంతే తప్ప రేవంత్ రెడ్డిని అటువంటి దానికి ఆడిపోసుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్తూనే, ఇంకొక పక్కన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కాస్త సాఫ్ట్గా వెళ్ళి ఉంటే బాగుండేది. అయినప్పటికీ చట్టం ఎవరికైనా ఒక్కటే, అది సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా, రాజకీయ నాయకుడైనా అన్న వ్యాఖ్య కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అంటే భిన్నంగానే మాట్లాడారు, పాయింట్ మాట్లాడారు. ఇది మాత్రం వాస్తవం, అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు, చాలా క్లియర్గా చెప్పారు. అలాగే నిన్న మొన్న ఆయన ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీడియా అడిగింది సినిమాల గురించి మాట్లాడమనంటే, సినిమాల కంటే పెద్దవి చాలా ఉన్నాయి, సినిమా అనేది చాలా చిన్న విషయం, దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు కాదు అని. సో దానికి తగ్గట్టుగానే నిన్న జరిగినటువంటి వ్యవహారం ఆయన దానికి సంబంధించి మాట్లాడారు. అండ్ ఇక్కడ ఈరోజు సినిమా గురించి మాట్లాడారు. ఎందుకంటే రేపు సోమవారం ఎఫ్డీసీ చైర్మన్ తెలంగాణ దిల్ రాజు, ప్రముఖ ప్రొడ్యూసర్, ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు కాబట్టి. సో ఇక్కడ ఇందులో తప్పులే ఉన్నాయి, ఒప్పులే ఉన్నాయి అటువంటిది ఏం లేదు. చిత్ర బృందానికి చాలా క్లియర్గా మీ వల్ల జరిగింది పొరపాటు జరిగింది, జరిగిన వెంటనే మీరు సరిదిద్దుకోలేని పొరపాటు చేశారు కాబట్టి ఈరోజు మీ వైపుకి వేళ్ళు చూపిస్తున్నారు. ఇందులో ఇంకో భాగంగా ఏదో అల్లు అర్జున్ని పూర్తి స్థాయిలో తప్పు నీదే అని చెప్పి ఆయన కరాఖండిగా తేల్చేశారనడానికి కూడా లేదు. అల్లు అర్జున్ని ఒంటరి వాడిని చేసేశారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారంటే ప్రొడ్యూసర్లు కానీ మిగతా చిత్ర బృందం కానీ ఎవరు కూడా దానికి సంబంధించి సరైన రీతిలో స్పందించలేదు. వాళ్ళు స్పందించలేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ దాకా వెళ్ళింది. ప్రభుత్వం చట్టపరంగా తన పని తాను చేసుకుపోయింది అనేది చాలా క్లియర్గా చెప్పారంటే ఎవరికి చురకలు వేయాలో వాళ్ళకి చురకలు వేశారు, ఎవరి వల్ల పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లని సరిదిద్దుకోమని కూడా చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది తెలంగాణ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ని కూడా బ్లేమ్ చేస్తూ అదిగో మొత్తానికి చివరాఖరికి 21 రోజుల తర్వాత వచ్చి చాలా గొప్పగా స్పందించారు అంటూ అటు వైసీపీ, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మీద బీఆర్ఎస్. ఎందుకు ఈ చర్చలు అసలు? అంటే ప్రతి దాన్ని మేము రాజకీయంగానే వాడుకుంటాం, రాజకీయాలనే వెతుకుతామని చెప్పి ఏం చెప్దామని సమాజానికి? ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. మనతోటి ఈ డిబేట్లో అందుబాటులో ఉన్నారు మాట్లాడడానికి ప్రముఖ నటీమణి, భారతీయ జనతా పార్టీ నేత మాధవీలత గారు, అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, బీఆర్ఎస్ నుంచి గోవర్ధన్ గారు మనతోటి జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి.
అది వేసుకున్నాం. ఎస్ ఎస్ రైట్. ఇప్పుడు వస్తుందండి. ఎస్ ఎస్. సో ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద అంబటి రాంబాబు ఇందాక ట్వీట్ ఏదో వేశారు, ఏదో 21 రోజుల తర్వాత స్పందించారు, చాలా గొప్పగా స్పందించారు అన్నట్టుగా ఏదో వ్యంగ్యం ప్రదర్శించారు. ఈయన స్పందించకపోతే అంబటి రాంబాబుకి వచ్చిన నొప్పేంటి? పవన్ గారు, మీకు మాధవి లత గారికి అట్లాగే ఇండియాకి ప్రేక్షకులకు నమస్కారం. నేను ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నాను. చాలా బ్యాలెన్స్డ్ గా స్పందించారు. 21 రోజులు స్పందించినా కూడా దేర్ హై మగర్ అందేర్ నహి అని ఒక సామెత మన హిందీలో. కనుక ఆలస్యమైనా సరే ఆయన ఉప ముఖ్యమంత్రి, ఓ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, రాజకీయాల్లో ఉన్నారు. గత 10 ఏళ్ళుగా పార్టీ పెట్టి ఎన్నో ఒడిదొడుకు చూశారు. చివరికి 1 ఇయర్ 6 నెలల క్రితం ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. కనుక ప్రభుత్వంలో ఉండి మంచి తనకు తెలుసు కనుక చాలా బ్యాలెన్స్డ్ స్పందించారు, చాలా కరెక్ట్ చెప్పారని నేను సమర్థించుకుంటాను. కానీ మొత్తం ఎపిసోడ్ లో నాకు పవన్ గారు ఒక విషయం గుర్తొస్తుంది. వెనకట ఒక తండ్రి కొడుకులు ఒక గాడిద మీద పోయే ప్రయాణం గుర్తొస్తుంది. ఒక చిన్న కథ ఒక నిమిషంలో చెప్పేస్తాను. ఏంటంటే తండ్రి కొడుకులు కలిసి గాడిద మీద ప్రయాణం చేస్తుంటారట. చూసే వాళ్ళు ఏమంటారట అంటే, బుద్ధి లేదు వీళ్ళకు, గాడిద మీద బరువు మోస్తారా, ఇద్దరిని మోస్తారా అని. అప్పుడు పాపం తండ్రి కొడుకు మీద ప్రేమతో దిగి తండ్రి నడుస్తుంటాడట, కొడుకుని గాడిద మీద కూర్చొని. అప్పుడు ప్రజలు ఏమంటారట అంటే, బుద్ధి లేదు వీడికి, పిల్లవాడిని ఏమో కూర్చొని పెట్టిండు, పిల్లవాడికి బుద్ధి లేదు, తండ్రిని నడిపిస్తున్న ముసలాయన. అప్పుడు తండ్రిని కూర్చోబెట్టి పిల్లవాడు దిగినప్పుడు అదే కామెంట్ మళ్ళీ చేస్తారు ఉల్టా. అట్లా ఇద్దరు కలిసి అంత లాభం లేదనుకుని ఇద్దరు కలిసి నడుచుకుంటూ గాడిద నడిపించుకుంటూ పోతే వీళ్ళు వెడ్డోళ్ళు పిచ్చోళ్ళు గాడిద బరువు మేయడానికి ఉందన్న. చూసారు 4 సంఘటనల్లో ప్రజలు ప్రతిదాన్ని తప్పు పట్టారు. నరం లేని 4 కాండం ఒక సామెత. ఇవాళ ఏమైందంటే మొత్తం ఈ అల్లు అర్జున్, మొత్తం ఈ పుష్ప టీము, ఆ మరణం, దీని చుట్టూ ఎంత తిరుగుతుంది అంటే ఇట్లాంటి మాటలే ఉంటుంది. ఏది చేసినా తప్పే ఉంటుంది. ఇది కరెక్ట్ కాదంటున్నారు. నేను 3 విషయాలు చెప్పాను. 4th డిసెంబర్ అంటే ఇంకొక 4 రోజుల్లో సరిగ్గా నెల అవుతుంది ఇది ఎపిసోడ్ మొదలై. కనుక ఈ 5వ తారీఖు నాడు నేను వివిధ టీవీ ఛానల్ స్పందించి ఒక మాట చెప్పాను. ఇందులో 3 తిలా పాపం తలా పిడికడ. 3 అంటే ఒకటి ప్రేక్షకులు, ఫస్ట్ ప్రేక్షకుల మీద. చచ్చిపోయిన మీద మనం అనొద్దు, చచ్చిపోయినామే, చచ్చిపోయింది కనుక చచ్చిన వాళ్ళందరూ మంచోళ్లే కానీ పోయినోడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక ఏ సర్టిఫికేట్ సినిమాకు తన పిల్లల్ని వేసుకొని 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఎంతో టికెట్ పెట్టి వచ్చింది ఆమె. నేనేమంటున్నాను, ఆమె గురించి కాదు, మొత్తం ప్రేక్షకుల ధోరణి మారాలి. అదే రోజు చూడాలి, ఫస్ట్ డే చూడాలి, ప్రీమియర్ షో చూడాలి, లేకుంటే ఇట్లా షో చూడాలి. పిచ్చి అభిమానం, వెర్రి అభిమానం ఎక్కడి దారి తీస్తుంది? తన కుటుంబం చిత్రమైన పరిస్థితి అది తీసింది కదా. అభిమానం ఉండాలి కాదంటే, కానీ అభిమానం ఎంత వెర్రితలలు వేస్తుందంటే, ఖుష్బూకి తమిళనాడు గుడి కట్టినాం మనం. గతంలో కూడా ఉండే పవన్ గారు, నేను 50 ఏళ్ళ జర్నలిస్టును, 50 ఏళ్ళు చేస్తున్నాను, సినిమా జర్నలిస్టులు కూడా పనిచేశాను. చాలా పెద్ద పెద్ద నటులు, ఎన్టీ రామారావు గారు, అఖిల నాగేశ్వరరావు గారు కూడా సినిమా చూసిండ్రు. అంటే ప్రేక్షకుల అభిమానం ఎట్లా ఉన్నది, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు వినాలని కళాకారులకు ఉంటది కాదట్లేదు. కానీ గుమ్మతి మార్గంగా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయేవారు. వచ్చిన ఊరేగింపుకు వచ్చినా కూడా అది ఒక క్రమ పద్ధతిలో ఉండేది. కానీ ఇట్లా ఉండకపోయేది. కనుక ఇవాళ తిలాపాపం తలాపం కట్టింది. ప్రేక్షకుల పిచ్చి అభిమానం, వేరే అభిమానం. వాళ్ళు దేవతలు కాదు, దేవుళ్ళు కాదు, వాళ్ళు మనలాగే మనుషులు. మంచి యాక్షన్ చేస్తే అందరిని అభిమానిస్తారు ప్రజలు. నాకు కూడా అభిమానమే. అల్లు అర్జున్ ఆలవైకుంఠపురంలో బ్రహ్మాండంగా 2 సార్లు చూశాను. అట్లాంటి కాదు, ఇక్కడ ప్రేక్షకుల పిచ్చి అభిమానం. రెండో పొరపాటు ఏంటంటే, పర్మిషన్ రాకుండా ఆయన పోవడం. పర్మిషన్ రాకుండా ఆయన పోయిండు అంటే తప్పు ఆయనతో ఒకదేనా? మరి పవన్ కళ్యాణ్ గతంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తాను అంటే అప్పుడు అధికారం లేనప్పుడు ఏదో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే శివార్లు ఆపేసారు, హైదరాబాద్ నుంచి పోనీ లేదా పోలీసులు. మరి అల్లు అర్జున్ కూడా అక్కడికి వస్తున్నాడు, మీకు పర్మిషన్ లేదండి, మీరు రావద్దని ఇంటి దగ్గర రావచ్చు కదా. మొన్న పోలీస్ స్టేషన్ పిలిపించినప్పుడు ఎంత భద్రత చేసిండ్రు? ఒక సెలబ్రిటీ, ఆయన బట్టి కాదు, సెలబ్రిటీ వస్తున్నప్పుడు ఆపే హక్కు కూడా పోలీసులకు ఉన్నది కదా. అంటే మొదటి పొరపాటు ప్రేక్షకుద్ది, రెండో పొరపాటు ఏమో ఈ అల్లు అర్జున్. ఇక్కడ ఇంకొక యాంగిల్ కి వెళ్ళింది రామ్మోహన్ గారు. ఇక్కడ ఇంకొక యాంగిల్ కి వెళ్ళిపోయింది. ఏంటంటే, పవన్ కళ్యాణ్ అన్న మాటతోటి నేను కూడా 100% ఏకీభవిస్తా. ఇక్కడ చిత్ర బృందం పొరపాటు చేశారు. సెకండ్ డే, నెక్స్ట్ డే ఏదైతే ఉందో, చిత్ర బృందం అల్లు అర్జున్ కాకపోయినా చిత్ర బృందం అయినా అక్కడికి వెళ్ళి భరోసా ఇవ్వాల్సింది అని చెప్పారు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే వాళ్ళు వెళ్ళుంటే బాగుండేదని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారో, ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు నాకు చెప్పలేదు, పోలీసులు నా దగ్గరకు రాలేదు అంటూ పోలీసుల మీద ఆయన అటువంటి వ్యాఖ్యానం చేస్తే పోలీసులు ఎందుకు వాళ్ళని తక్కువ చేసుకుంటారు? అక్కడ మొత్తం అంతా ఫుటేజ్ రిలీజ్ చేసి చూపించారు ఇది జరిగింది అని. తర్వాత ఎవరు కూడా మాట్లాడలేదు కదా. ఇండస్ట్రీ కూడా దాదాపు అల్లు అర్జున్ తప్పు చేసావు అక్కడ నువ్వు ప్రెస్ మీట్ పెట్టాని అన్నారు కదా. తప్పు అంటున్నాను. అందుకని నేను మూడోది చెప్తున్నాను. మూడోది ఏంటంటే, చిత్ర బృందం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తే మూడో ఎపిసోడ్ చెప్తాను. ఎప్పుడైతే
రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్నకు సమాధానంగా అసెంబ్లీలో చెప్పిన అక్బరుద్దీన్ అడిగిన దానికి తనంత తాను చెప్పలేదు. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుపట్టేది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా అది చిన్న విషయం తీసేయడానికి వీల్లేదు, కానీ ఇక్కడ కోర్టు పరిధిలో ఉంది, అప్పటికే అరెస్ట్ అయ్యిండు అల్లు అర్జున్, కోర్టు పరిధిలో ఉంది, బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కనుక మనం అసెంబ్లీలో మాట్లాడొద్దు అని ఒక మాటతో చేస్తే అయిపోయి ఈ వ్యాఖ్యలు రాకపోయాయి. పోనీ స్పందించండి, ఎందుకంటే ప్రజలు అప్పటికే అల్లు అర్జున్ మన పేరు మర్చిపోయిండు రేవంత్ రెడ్డి అని పుకార్లు వేస్తున్నాయి కనుక తన తప్పేం లేదు చెప్పడం కోసం అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు స్పందించారు. కానీ ఆ తర్వాత ఎపిసోడ్ జస్ట్ గంటల తేడాలో ఈయన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని తప్పులు చెప్పి అబద్ధాలు చెప్పాడు. తప్పు అంటున్నాడు. ఆనాడు చెప్పిన నీ తప్పు, ప్రెస్ మీట్ పెట్టే తప్పు, మైండ్ ఆఫ్ సెట్ లో ఉన్నది, నేను సెంటర్ లో లేదు అనుకుంటూనే మాట్లాడాడు కదా. అప్పుడు ఎందుకు మాట్లాడాలి ప్రెస్ ముందట? ఇప్పుడు అడుసు దొక్కినేలా కాలు అడిగినేలా అడుసు దొక్కింది కదా ఆయన, అది ఒకటి. దాని తర్వాత సీసీ ఫుటేజ్ ఎప్పుడు రిలీజ్ చేసిండ్రు పోలీసులు? నేను డిమాండ్ చేశాను, తప్పు మీరు ఏం చేస్తున్నారు, అల్లు అర్జున్ తప్పు అంటున్నారు, సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఎప్పుడు బయట పెట్టిండ్రు సీసీ ఫుటేజ్? ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి బయట పెట్టిండ్రు. పోలీసులు కూడా చూడండి, అంటే వరుసగా ఒక్కరి వెంట ఒకరు తప్పులు చేసి చివరికి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. పాపం అభిమానులు నష్టపోయిండ్రు. ఇవాళ 2,25,00,000 సమస్య కాదు పవన్ గారు. నేనేమంటున్నా, మనిషి ప్రాణం విలువ వెలగట్టలేంది, ₹1,00,00,000 ఇచ్చినా వెలగట్టలేంది, ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు తీర్చలేంది. కానీ దీనిలో రాజకీయం కూడా నడుస్తుంది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను పవన్ గారు, ఇలా రాజకీయ కోణం కూడా ఉంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని ప్రతిపక్ష ఇటు ఏది రేవతి కుటుంబం భుజాల మీద తుపాకీ పెట్టి మొదలు పేల్చిండ్రు. నేను అదే అంటున్నా, ఆ గాడిదారిని తండ్రి కొడుకుల సామెత ఏం చెప్పానంటే, అరెస్ట్ చేయకపోతే ఇదే బీఆర్ఎస్ లేకుంటే ప్రతిపక్షాలు ఏం మాట్లాడేవి? అరెస్ట్ చేయమని మాట్లాడేది. అరెస్ట్ చేస్తే ఇటు ఉల్టా మాట్లాడేది. ప్రభుత్వం ఏదైనా సరే ఈ భుజం మీద తుపాకీ పెట్టి అటు పేల్చడం. అట్లాగే ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, అంటే అదే కుటుంబాన్ని ఆసరా చేసుకొని ఇటు ప్రతిపక్షాల మీద వేటు వేస్తున్నారు. అంటే ఒక సంఘటన వెనుక వాళ్ళ రాజకీయ కక్ష తీర్చుకోవడానికి వాక్పైత్యం చేస్తుంటే మధ్యాహ్న బలే ఏది సినిమా పరిశ్రమ. నేను హైదరాబాద్ షాన్ ఉండాలి, హైదరాబాద్ ఇప్పటికే హైడ్రా మూసీ వల్ల చాలా దెబ్బతిన రియల్ ఎస్టేట్, ఈ సినిమా పరిశ్రమ మీద కూడా ఇట్లాంటివి జరిగితే రేపు సినిమా లేదు. 100% మీరు అన్నట్టుగా రాజకీయ ప్రమేయం వల్ల మాత్రమే ఇది ఇంత సీరియస్ ఇష్యూ అయింది తప్పితే సినిమా పరిశ్రమకి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఇబ్బంది రాలా ఈ రోజు దాకా. లేదు, అదే నేను రాలేదు. నేనేమంటే ఆఖరిగా ఇది కూడా వచ్చే ప్రమాదం ఉంది కనుక దీన్ని తట్టుకోవాలి. ఇప్పటికే ఒక రకంగా చెప్పని దిల్ రాజు కల్పించుకోవాల్సిన టైంలో కల్పించుకున్నాడు, వాళ్ళ పిలిచిండు, మాట్లాడిండు. అక్కడ కూడా మహాబూతులు వస్తున్నాయి మన పవన్ గారు. నాకైతే కొన్ని సోషల్ మీడియా చూడను కానీ కొన్నిసార్లు తప్పనిసరి ఎవరిని పెడితే చూస్తాం కదా. ఆఖరికి ఆ హీరోయిన్ అంట రేవతి భర్తను పెళ్లి చేసుకోమని ఎంతో దుర్మార్గం అది మాట్లాడడం అనేది. లేదు, ఇది ఒక సైకో మెంటాలిటీ తోటి ఎందుకంటే ఇవాళ సజ్జనార్ గారు కూడా సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడారు. అలాగే కొంతమంది సినీ హీరోలు కూడా చెప్పారు సోషల్ మీడియాని మంచికి వినియోగించుకుందామని. బట్ ఇక్కడ మంచికి వినియోగించుకునే కార్యక్రమం సోషల్ మీడియాలో నడవట్లేదు. ముగిద్దాం. పవన్ కళ్యాణ్ గారు చాలా వైజ్ మెన్ గా మాట్లాడి, చాలా అనుభవంతో మాట్లాడాడు. ఆయన వ్యాఖ్యలు నేను పూర్తిగా సమర్థిస్తున్నా. ఆయన రాజకీయ పార్టీకి నేను వేరుగా ఉండొచ్చు విభేదం, కానీ ఇక్కడ మాత్రం ఈ ఇష్యూలో నేను డిస్క్లైమర్ అయితే ఈ ఇష్యూలో పూర్తిగా ఆయన సమర్థిస్తున్నాను. రైట్. మాధవీలత గారు నమస్కారం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు 21 రోజుల తర్వాత. బట్ ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీ రకంగానే చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గద్దర్ అవార్డుల పేరుతోటి సినిమా వాళ్ళని మేము సత్కరించుకుంటామని చెప్తే పెద్దలు చిరంజీవి గారు కూడా చాలా స్వాగతించారు. అలాగే వాటికి సంబంధించి అగేన్స్ట్గా క్యాంపెయిన్ రన్ చేయాలి మాదక ద్రవ్యాలకి అన్నిటికీ కూడా అన్నప్పుడు కూడా వాళ్ళు కూడా చేశారు. అల్లు అర్జున్ గారు కూడా వీడియో చేశారు, అంతా జరిగింది. బట్ ఇక్కడికి ఎలా అయిపోయిందంటే సినిమా అనేది సినీ పరిశ్రమ అనేది ఒక అద్దంలాగా బయట నుంచి ఉన్న వాళ్ళు రాళ్ళేసేలాగా ఒక రకం అయిపోయింది. రెండో రకంగా చూసినప్పుడు పొలిటికల్ యాంగిల్ అనేది, ముఖ్యంగా అధికారంలో లేనటువంటి వాళ్ళు మమ్మల్ని బాగా ఉపయోగించుకొని అంటే సినిమా ఇండస్ట్రీని లబ్ధి పొందాలనేటువంటి ఒక కార్యక్రమం నడుస్తోంది అని కూడా చాలామంది అంటున్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బంది లేదు, సినీ పరిశ్రమలో జరిగినటువంటి ఒక పొరపాటుని సరిదిద్దకుండా దాన్ని కావాలని చేసుకోవడంలో వెనకాల రాజకీయ కోణాలు కూడా కనిపిస్తున్నాయి అన్న వ్యాఖ్యానం చేశారు, వైసీపీని ఎగ్జాంపుల్గా చూపిస్తూ. సో దానికి మీ కామెంట్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్తే అండి. కరెక్ట్ అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో చాలా సముచితంగా ఉంది ఈ రోజు. ఆయన అంటే మొత్తం అల్లు అర్జున్ మీదకే నెట్టకుండా ఏదైతే మూవీ టీం ఉందో పుష్ప విజయం అన్నది అందరికీ వర్తిస్తుంది, కానీ అక్కడ అల్లు అర్జున్ వెళ్ళడం వల్ల ఇలా జరిగింది. కానీ ఆయన వెళ్ళితే మళ్ళీ 10 మంది వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఒక మూవీ టీం వెళ్ళి ముందుగానే పరామర్శించింటే చాలా చాలా బాగుండేది, వాళ్ళకి నచ్చ చెప్పింటే బాగుండేది అన్నది చాలా కరెక్ట్ అయిన విషయం అండి. అది చెయ్యకపోవడం వల్ల జరిగినటువంటి చాలా పెద్ద పొరపాటు. అండ్ రెండోది వచ్చేసి అల్లు అర్జున్ గారు నిదానంగా స్పందించటము, నాకు తెలియదనడం కూడా చాలా విమర్శలకి దారి తీసింది. అది జరగకుండా ఉండిందంటే ఇంత జరిగిండేది కాదు.
అండ్ దీన్ని ప్రతి దాంట్లో రాజకీయాలు ఉండకపోతే ఇంకెక్కడ ఉంటాయి చెప్పండి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పొలిటిసైజ్ అయితే చేయడం అయితే జరిగింది. దాదాపు 1 గంట సేపు అసెంబ్లీ సమయాన్ని ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఇందాక ఆయన అనలిస్ట్ చెప్పినట్లు, సారీ అండి మీ పేరు చూసాను మర్చిపోయాను, రామ్మోహన్ గారు చెప్పినట్లు కరెక్ట్. దాన్ని గనక కోర్టు పరిధిలో ఉన్నదాన్ని మనం ఇక్కడ చర్చించకూడదు, మనం కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి అని ఒక చిన్న మాటతో దాటి వేసింటే బాగుండేది. కానీ దాన్ని ఒక 20 నిమిషాల పాటు ఎలాబరేట్ చేసి మాట్లాడుతూ ఆయన ఇంకా ఫీడింగ్ ఇవ్వడం జరిగింది. సో జనాలకు కావచ్చు, ట్రోలర్స్ కావచ్చు, మీడియాకు కావచ్చు, లేకపోతే దేశం మొత్తంకి కావచ్చు, లేదా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా కావచ్చు. సో ఈ రోజు అల్లు అర్జున్ అనేది నేషనల్ స్టార్ కాబట్టి ప్రపంచ దేశాల్లో చాలా మంది కూడా ఈ న్యూస్ అనేది వెళ్ళిపోయింది. జరిగింది పొరపాటు, కాకపోతే ఒక్కరినే నిందించడం అన్నది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ చెప్పినట్లు ఆయనకు పర్మిషన్ ఉంది అనుకున్నారు. ఎందుకంటే యాజ్ యాక్టర్ గా మేమేమనుకుంటాం, పర్మిషన్లు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, ఇవన్నీ అడగము. రమ్మంటే వెళ్ళిపోవడం తప్ప, అంటే చాలా బ్లైండ్ గా నమ్మేస్తాము ఒక టీం చెప్పినప్పుడు. సో ప్రొడ్యూసర్ ఇంకొకరు పిఆర్ టీం చెప్పినప్పుడు ఓకే మన పబ్లిసిటీ అన్నది మన బాధ్యత కాబట్టి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తాం అనమాట. సో అక్కడ ఆయన తెలియక జరిగి ఉండొచ్చు. ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఒక పెద్ద పొరపాటు అయిపోతే, దాన్ని మళ్ళీ పోలీసులు కోర్టు పరిధిలో ఉందని తెలిసి కూడా ఏదైతే ఫుటేజ్ తీసుకొని పబ్లిక్ పెట్టడం అన్నది కూడా ఇట్స్ నాట్ యాక్చువల్లీ రైట్. అది కూడా వాళ్ళు ఈ చట్టాన్ని అతిక్రమించడం అవుతుంది, పోలీసులు చట్టాన్ని అతిక్రమించడం అవుతుంది. అఫ్ కోర్స్ వెన్ ఇట్ కమ్స్ టు లా అందరికీ ఈక్వల్ గానే ఉండాలి అండ్ అందరికీ సమానంగా పంచాలి. ఏదైతే గద్దర్ అవార్డ్స్ ఉన్నాయో వీటన్నింటినీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు చాలా సెన్సిటివ్ అండి. ఎందుకంటే వాళ్ళు కాంట్రవర్సీస్ లోకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించరు. జస్ట్ బికాజ్ ఏంటంటే ఇంత ట్రోలింగ్ ని, ఇంత ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా భయం ఉంటుంది. ఎంత పెద్ద జరిగినా సరే లోపలే పరిష్కరించుకుందాం అనుకుంటారు, లేకపోతే అవసరమైతే కొన్ని సందర్భాలలో కాళ్ళు కూడా పట్టుకుంటారు. అండ్ డ్రగ్స్ విషయం అనేది దాదాపు 2017-18 నుంచి చాలా పెద్ద విషయంగా జరుగుతుంది. ఎంతో మంది సినిమా వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. కొన్ని నిజాలు అవ్వచ్చు, కొన్ని అబద్ధాలు అవ్వచ్చు, ఎంక్వైరీలు చేయడం జరిగింది, కొందరు నిజం అవ్వచ్చు. కాకపోతే మంచితనంతోనే వాళ్ళను గవర్నమెంట్ వదిలేసింది, ఎందుకంటే ప్రజల్లో వాళ్ళకి చాలా చెడ్డ పేరు వస్తుంది. సో ఇలాంటి అలవాట్లకు ఒకవేళ బానిసలు అయినప్పటికీ కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నారో గవర్నమెంట్, ఏదైనా సరే ఒక డ్రగ్స్ మీద ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు దట్స్ గుడ్. యాక్చువల్లీ చెప్పాలి అంటే మంచి విషయాలకు సపోర్ట్ చేస్తుంది. బట్ ఇలాంటి విషయంలో ఒకరినే కార్నర్ చేయడము ఇక్కడ కంప్లీట్లీ పొలిటికల్ ఎజెండా కూడా కనిపిస్తుంది. అంటే కేవలం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మొన్న సినిమాకి సంబంధించి నిర్మాతలు, దర్శకులు, నటులు చాలా మంది వెళ్ళారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. అంతా అయిన తర్వాత పెద్దలు సురేష్ బాబు గారు కావచ్చు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కావచ్చు, ఇలా కొంతమంది మాట్లాడుతూ అల్లు అర్జున్ది పూర్తిగా తప్పు అనలేదు. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది తప్పు, అందులోని పోలీసులను ఎవరన్నా అనవసరంగా ఆ మాట అంటారా, దీంట్లో రాజకీయ నాయకులు కూడా సైడ్ ఉంటే బాగుండేది, అనవసరంగా వాళ్ళు వచ్చి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటే ఏదో తెలంగాణ సమాజానికి మొత్తం చెడైపోయింది, అది మొత్తం ప్రపంచాన్ని ఏదో కుదిపేస్తుంది, ఈ టైప్లో ఎలివేషన్ ఇస్తూ ముఖ్యమంత్రిని కించపరచడం తప్పు కదా. మరి తప్పు అన్నప్పుడు దానికి పర్యవసానాలు చూడాలి కదా అని కూడా వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు. దాన్ని ఏమంటారు? అంటే ఇక్కడ 2 రకాల వెర్షన్స్ తీసుకోవచ్చండి. యాక్చువల్లీ ఏంటంటే తన వ్యక్తిత్వ హనన జరిగింది అని ఫీల్ అయినప్పుడు విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుందండి భారత రాజ్యాంగంలో. అంటే సరైన పదాలు వాడుతూ బూతులు మాట్లాడకుండా ఎవరినైనా విమర్శించవచ్చు. వారు సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్ మీద కూడా ఎన్నో మీమ్స్ అవి వేస్తుంటారు. విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. సో తనకి హర్టింగ్ అయినప్పుడు, సో ఎవరు సీఎం, పిఎం ఎవరు ఎక్సెప్షన్ కాదు అండి విమర్శలు తీసుకోవడానికి. విమర్శించవచ్చు, హెల్దీగా విమర్శించవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టడం, ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం చట్టవిరుద్ధమైనప్పుడు అసెంబ్లీలో 1 గంట సమయం మాట్లాడడం కూడా చట్టవిరుద్ధమే అవుతుంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టే చూసుకోవాలి కదా. సో ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటే అందరు మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందాక ఆయన పాత సామెత చెప్పినట్టు తిలా పాపం తలా పేకడ సంథింగ్ అది ఉంది కదా, అది అందరూ ఇందులో భాగస్తులుగానే ఉన్నారండి. పోలీసులు ఓకే చట్టపరంగా నడుచుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎగ్జైట్ అయిపోయి నేషనల్ మీడియా మీద కామెంట్ చేయడము, ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నాయనడం, మళ్ళీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడము. అల్లు అర్జున్ కి సరైనటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో గైడెన్స్ సరిగ్గా ఇవ్వలేదని. ఎస్, మేబీ ఆ సెన్సిటివ్ సందర్భంలో మానసికంగా కొందరికి ఎవరికైనా ఒక భయం ఉంటుంది, డెఫినెట్ గా భయం ఉంటుంది, ఏం మాట్లాడితే ఏముంటుందో అని. మేబీ రాంగ్ గైడెన్స్ లో వెళ్ళిండొచ్చు. ఆయన మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసి అసెంబ్లీలో ప్రజల యొక్క ధనాన్ని వృధా చేస్తూ అంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు, షార్ట్ కట్ గా కూడా ముగించవచ్చు. చట్టం తన పని తను చేసుకుపోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికి ఒకేలాగా పనిచేస్తుందని చెప్పేసి దాన్ని అంతతో వదిలేసింటే బాగుండేది. సో దాని తర్వాత ఎవరైతే ఇప్పుడు అందరు వెళ్ళేసి సినిమా వాళ్ళందరూ కలిసారో, కలవడం అనేది సినిమా వాళ్ళకి అవసరం అండి. ఎందుకంటే గవర్నమెంట్ అగైనెస్ట్ గా వాళ్ళు వెళ్ళలేరు,
మనసులో ఎంత బాధ ఉన్నా సరే వాళ్ళు అడగాలనుకుంది అడగలేకపోయారన్న సంగతి తర్వాత బయటకు వచ్చి దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొందరు మొహాల్లో కొంచెం అన్హ్యాపీనెస్ అన్నది ప్రజలందరూ చూడటం జరిగింది. అంటే వీళ్ళు అడగాలనుకుని అడగలేకపోయారు అన్నది సీఎంఓ ఏదైతే రిలీజ్ చేస్తుందో అది మాత్రమే మనం చూడగలం. కాబట్టి అఫ్ కోర్స్ అంటే ఏం అడగలేకపోయి ఉండొచ్చు as per your knowledge? ఏమండి ఏం అడగలేకపోయి ఉండొచ్చు? మేబీ అదే అండి, ఈ బెనిఫిట్ షోలు మేము కంటిన్యూ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఈవెన్ ఇంక్లూడింగ్ దిల్ రాజు తో సహా చాలా సినిమాలు ఉన్నాయి. బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చు అంటే అది కూడా సబ్సిడీస్ కింద వస్తుంది అనుకోండి. మాధవి గారు, అది కూడా సబ్సిడీస్ కింద వస్తుంది. ఎందుకంటే బెనిఫిట్ షోస్ కి సంబంధించి కూడా కోర్టులో కేసు నడుస్తోంది. ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోస్ వేస్తున్నారు అన్న దానికి 2 weeks కౌంటర్ కూడా అడిగారు. సో ఎవరి బెనిఫిట్ అనే దానికి సమాధానం లేదు కాబట్టి మనం ప్రశ్న కొన్ని అడగాలనుకుని అడగలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారు అన్నది మనకేం తెలుసు, వాళ్ళంతా వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు కదా. పవన్ గారు నేను ఒక రామన్ గారు చెప్పండి, తర్వాత గోవర్ధన్ గారిని అడగాలి. చల్లకి వచ్చి ముంత దాచినట్టు అన్నట్టు మొన్న వీళ్ళు పోయింది ఏంటంటే చల్లకి పోయింది కరెక్ట్, ముంత దాచిందంతే ఏం లేదు, తప్పేం లేదు అంటున్నా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సుహృద్భ వాతావరణంలో ప్రభుత్వానికి దీనికి చర్చ జరగాల్సిందే, మంచి కోరుకోవాలి. ఎప్పుడు కూడా రాజీ పోరాటం, ప్రతి సమస్యకి రెండే ఉంటాయి పవన్ గారు, ఒకటి రాజీ లేకుంటే పోరాటం. పోరాటం చేసే శక్తి ఉన్నా కూడా చేయాలని వ్యాపారస్తులు ఎప్పుడు గవర్నమెంట్ తో పెట్టుకోరు. ఇది కూడా సినిమా పరిశ్రమ, ఇది పరిశ్రమని పెట్టుకోవాలి. అద్దాల మేడలో ఉన్న వాళ్ళు 1-2 దాడులు ఎదుర్కోవాలి. మనం అవతల వాడికి రాయి విసిరాలని మన అర్థం వెళ్ళిపోతుంది, మనం బయట వేస్తే మన అర్థం వెళ్ళి అద్దాల మేడలో ఉన్నాం కదా మనం, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈ 3 వరుసగా సీక్వెన్స్ ఎట్లా ఉందంటే, మొట్టమొదటిదేమో పవన్ కళ్యాణ్ గారి మాటలో కొంచెం అంతరార్థం తీసుకుంటే, ఒక్క పుష్ప మన అల్లు అర్జున్ మాత్రమే తిట్టలే, అసలు టీముని తిట్టిండు. ఏం తిట్టిండని చెప్తాను. విజయానికి అందరూ విజేతలకు అంటే విజయానికి అందరూ తన్నుడే, అపజయం అనాథ. కనుక విజయానికి ఏమో మైత్రి మూవీస్ అందరూ పంచుకుంటారు, కానీ ఇక్కడ ఓ చిన్న సంఘటన జరిగినప్పుడు ఈయన తరఫున పోవాల్సి ఉండే అన్న మాట చాలా వైస్ మెన్ వ్యాఖ్య, చాలా మంచిది అంటున్నాడు. పోకపోగా తాను అసలు మాకు విషయమే తెలియదు, నాకు చనిపోయింది అసలు జరిగిన సంఘటన తెలియదు అని తెల్లారి బుకాయించండి ఎవరు అర్జున్. రెండోది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం తప్పు, దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. మళ్ళీ ఇంకోటి చూడండి, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి ఎన్ఎస్ వీళ్ళకి ఉస్మాన్ యూనివర్సిటీ జేఎస్ కి సంబంధం ఏంటంటే వాళ్ళు ఇళ్ల మీద దాడులు చేస్తారు. అంటే తెలంగాణలో శాంతి పద్ధతులు ఉన్నాయా లేవా అనే సమస్య వస్తుందా రాదా? ఇప్పుడు ఏ పౌరునికి అంటే ఇంతకుముందు మాధవి లత గారు చక్కగా చెప్పింది ఏంటంటే, ఎప్పటికైనా సరే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా మనం మాట్లాడుకుంటాం కదా, పార్లమెంటరీ పదజాలం వాడుకుంటున్నాం, ఎంత తీవ్రంగానే చేయొచ్చు. ఒకటి అరుస్తే అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధంగా. రెండోది చాలా పెద్ద సత్యాలు కావు, సత్యాలు అసత్యాలు కావు కదా. ఇక్కడ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వరుస తప్పులు ఒకరి వెంట ఒకరు చేసుకుంటూ వస్తుంది. మాధవీలత గారు ఇంకో మాట అన్నారు, ఎవరు పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ అంతకుముందు ఎందుకు రిలీజ్ చేయలేదు? ముఖ్యమంత్రి గారు కల్పించుకునే దాకా, ఈయన ప్రెస్ మీట్ పెట్టేదాకా ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే సబ్జుడిషియల్, నేను న్యాయవాదిగా చెప్తున్నాను, కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడేది తప్ప ఈయన కూడా మాట్లాడు, ఈయన అక్యూజ్ అప్పటికే. కనుక ఇవాళ పోయిండు, అన్నిటికీ తెలియదు, మర్చిపోయినా అని చెప్పిండు. రేపు పొద్దున ఏలాగుతుంది నిజం? ఇప్పుడు నిప్పును మూట కడితే ఆగదు, నిప్పును మూట కట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరు కూడా, నిప్పును మూట ఆగదు. దీని నిజానిజాలు వర్తం కావాలి. ఇప్పటికైనా ఉద్దేశం ఏంటంటే కోర్టు తెలుస్తుంది తప్ప ఒప్ప, కోర్టులో పోయింది కదా, ఆయన బెయిల్ దొరుకుతుందా, పర్మనెంట్ బెయిల్ దొరుకుతుందా లేకుంటే అంటే మేబీ రామోహన్ గారు, ఎస్ నేను 100% మీ పాయింట్ తోటి అగ్రీ అవుతాను. బట్ ఒక్క చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు పోలీసులు కూడా ఎందుకు అప్పటిదాకా రిలీజ్ చేయలేదు అన్నదానికి జరిగినటువంటి సీక్వెన్సెస్ మనం చూసుకున్నప్పుడు, అప్పటి వరకు పోలీసులది తప్పు అని దాదాపు 1-10 రోజుల పాటు ఎటువంటి డిస్కషన్ జరగలేదు, కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ అన్నటువంటి దాని మీదే చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గరికి పోలీసులు రాలేదు, నాకు ఎవరు చెప్పలేదు, అండ్ సంధ్యా థియేటర్ కూడా ఇక్కడ తప్పు మనం పట్టి తీరాలి, ఎందుకంటే పర్మిషన్ డినై చేసినప్పటికీ కూడా వాళ్ళేమో మాకు పర్మిషన్ ఉంది అని వీళ్ళని పిలవడం, ఏదంటే సంధ్యా థియేటర్ పిలవడం వల్ల మాత్రమే అల్లు అర్జున్ వచ్చాడు తప్పితే తనంతట తాను ఏదో అక్కడ తెలుసుకుని రాలేదు కదా. సో ఇన్ని మధ్యలో పోలీసులదే తప్పు అని చెప్పి ఒక మాట మాట్లాడడం, అది కూడా ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, ఆ వీడి పెట్టి ఎవరు చూస్తారో 10 మంది చూస్తారు కాబట్టి వీడిని పట్టించుకోకర్లేదని పోలీసులు అనుకుంటారు. బట్ వేరస్ కేటీఆర్ గారు అన్నట్టు ప్రపంచ స్థాయిలో తెలుగుడికి గుర్తింపు తెచ్చిన అల్లు అర్జున్ మాట్లాడితే పోలీసులు పట్టించుకుంటారు కదా సార్. తెలంగాణ పోలీసులు చేతకాని వాళ్ళు, లేదంటే తప్పు చేశారన్న అపప్రద వస్తుంది అన్నప్పుడు వాళ్ళ ఇన్నసెన్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి.
అందుకని ఆ, ఆపాలి అన్నాను ఇక్కడ కదా. నేను ఒక చిన్న మాట చెప్పనా అండి. ఎస్ అంటే ఎస్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండాల్సింది. ఫుటేజ్ అంతా మా దగ్గర ఉంది, కోర్టులో ఆ, తేల్చుకుంటాము. అల్లు అర్జున్ గారు చెప్పినవి తప్పులు అని చెప్పే వరకు మాత్రం బాధ్యత. కానీ అలా పబ్లిక్ కి ఫుటేజ్ రిలీజ్ చేయడం అనేది ఏదో రివెంజ్ యాటిట్యూడ్ లాగా నువ్వు అన్నావు కాబట్టి నేను చూపిస్తున్నానే అంటే, చట్ట పరిధిలో ఉండవలసిన పోలీసులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. మా దగ్గర ప్రతి ఫుటేజ్ ఉంది, ఆ ఫుటేజ్ మేము కోర్టులో సబ్మిట్ చేస్తాము. అల్లు ఓకే అర్జున్ గారు చెప్పింది కొంత పొరపాటు ఉందని చెప్పి ఉండాలి తప్ప అంత ఫుటేజ్. ఇది ఎలా ఉందంటే వార్ జరుగుతుంది, నువ్వు అన్నావు కాబట్టి నేను చూపిస్తా. ఈ సో దిస్ ఇస్ నాట్ ఇది, ఇట్ ఈస్ నాట్ అండర్ ద లా. దాని కిందకి రాదు కదండి మరి. ఓకే. అవును. ఉమ్. సో రామ్మోహన్ గారు మీరేమంటారు దీనికి ఆ, సంబంధించి? మీరు అదే. లీగల్ పాయింట్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా నేనేమంటున్నాను సార్, ఈ ఈ వీడియో ప్రెస్ మీట్ పెట్టక ముందే నేను డిమాండ్ చేసిన. ఎందుకంటే ఎక్స్ రోడ్ లో ఉంది, థియేటర్ ఉమ్, మంచి సెంటర్ లో ఉంది, ఇది తొక్కేసలాడ జరిగిన సంగతి తెలియదని అంతకుముందు కూడా ప్రెస్ మీట్ పెట్టక ముందు కూడా అర్జున్ అదే బుకాయించుండు. ఏమని, నాకు ఏం తెలియదంటే నేను సినిమా మధ్య నుంచి లేచిపోయినా అన్నాడు కదా. మధ్య నుంచి వచ్చేసిన నేను, నా భార్యను పిల్లలు అక్కడ ఎందుకు ఉంచి వస్తాను నేను, ఇటువంటి జరిగిన సంగతి అంటే అందరు కలిసి వేరు వేరు కార్లో పోయిండు, వచ్చేటప్పుడు కూడా కలిసే వచ్చిండు, మళ్ళీ చేయుకుంటూ వచ్చిండు, అంటే అనాబద్ధం అని తెలియదు. కానీ అంతకుముందే నేను డిమాండ్ చేసింది ఏంటంటే, ఇంత జరుగుతున్నప్పుడు అరెస్ట్ కాకముందు, ఏది అల్లు అర్జున్ అరెస్ట్ కాకముందే ఈ ఫుటేజ్ ఎందుకు బయట పెడతలేరు? ఎవరు తప్పైంది అంటే, సంజయ్ థియేటర్ యాజమాన్యం గేట్లు మూసేసి ఆయన వచ్చేదాకా గేట్లు తెరవలేదండి. ఈ తొక్కిసలాట కారణం ఏంది? గేట్లు మూసేందుకు వచ్చారు. నిజంగా లీగల్ గా ఎవరైతే టికెట్ కొన్నారో వాళ్ళ సీట్లలో కూర్చున్న తర్వాత ఈయన రావాల్సి ఉండే అంటున్నారు. ఇంకొకటి, ఇప్పుడు మాధవి గారు మాట అన్నారు, మంచిది. ఆమెను ఎవరైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్ లేకుంటే ఏదైనా బట్టల షాప్ వాళ్ళు పిలిచింది అనుకోండి, లేకుంటే ఏదైనా జ్యువెలరీ షాప్ వాళ్ళు ఆమెను ఇనాగరేషన్ పిలిచింది అనుకోండి, ఆమె ఏం చేస్తుంది? అక్కడ భద్రత ఉందా లేదా ఆ బాధ్యత కాదు, వాళ్ళు చూసుకోవాలి. ఎవరైతే పిలిచిండో వాళ్ళు చూసుకోవాలి, అది కరెక్ట్ అంటున్నారు. కానీ ఒకవేళ పర్మిషన్ వచ్చిందా లేదా అనే సంగతి ఎవరికి తెలుసు? పోలీసులు ఇచ్చేది వాళ్ళు కనుక. పోలీసులు ఏం చేయాలంటే, మీరు రావడం వల్ల ఇది జరుగుతుంది, సెలబ్రిటీస్ ఆపడానికి కూడా వాళ్ళ హక్కు ఉన్నది. ఒక శాంతి భద్రతల భంగం కలుగుతుంది, లేకపోతే రేపు పొద్దున అక్కడ ఏమైనా జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు పోలీసులు ఏం చేయాలంటే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నేను పోలీసులు ఫస్ట్ విమర్శించింది అదే, మీరు అల్లు అర్జున్ వస్తుంటే ఎందుకు ఇంటి దగ్గర కానీ నిర్వహించలేకపోయారు? ఇక్కడ నేను ఒకటి చెప్తాను అండి. పోలీసులు కూడా ఎంతమంది సెక్యూరిటీ ఇవ్వగలరు? ఇప్పుడు నేను ఒకసారి ఒక షాప్ ఓపెనింగ్, బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్ళడం జరిగింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అక్కడ ఒక 5 మంది పోలీసులు వచ్చారండి, 10 మంది బౌన్సర్లు వచ్చారు. వాళ్ళు ఇక చైన్ ఇట్లా చేతులు పట్టుకుంటారు కదా, ఒక చైన్ లాగా పట్టుకొని తీసుకెళ్తుంటే కూడా ఆ చేతుల కింద నుంచి కూడా జనాలు చేతులు పట్టి చీరలు లాగేస్తే గట్టిగా పట్టుకుంటే ఆ చీర పిన్నిస్ కూడా ఊడిపోయిన సందర్భాలు ఉన్నాయండి. కానీ ఎంతమంది పోలీసులు ఆపుతారండి? ఎంతమంది బౌన్సర్లు ఆపగలరు? అంత అంత జనము, అంత తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం కూడా ఇక్కడ అందరినీ మొదలు పెడితే థియేటర్ కి, మీరు ఇందాక చెప్పినట్లు రామ్మోహన్ గారు చెప్పినట్లు, మొదలు పెడితే చూడటానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పు ఉందండి. ఇంకోటి, మొన్న న్యూస్ లో వాళ్ళ భర్తే ఒప్పుకున్నారట, నేను ఇంట్లో ఉన్నాను, భార్య కొడుకు సినిమాకి వెళ్ళారు, ఫోన్ చేసి చెప్పారు సంథింగ్. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మా మదర్ న్యూస్ చూసి చెప్పారు ఆయన సినిమాకి వెళ్ళలేదు అని చెప్పేసి. ఇది సో ఇంకొక మనకి సహజంగా కూడా ఏదైనా కాంట్రవర్షియల్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇది. ఏదండి, ఇది కూడా ఇంకో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఎందుకంటే మొన్న మధ్య ఆయన మాట్లాడుతూ మేము నలుగురు కలిసి వెళ్ళాము అని చెప్పి కూడా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్క నిమిషం మావలత గారు, ఒక్క ఓకే. నిమిషం. అదే అండి, మనకు సహజంగా కూడా ఏంటంటే ఒక పెద్ద చూడండి, ఇన్సిడెంట్ ఉన్నప్పుడు, ఒక గుంపుగా ఉన్నప్పుడు మహిళల్ని, పిల్లల్ని మొదట సంరక్షిస్తూ ఉంటారు. సో అలాంటి ప్లేసులకు కూడా వెళ్ళడానికి అలో చేస్తూ ఉండరు. ఇక్కడ ఇన్ కేస్ వాళ్ళ భర్త ఇంట్లో ఉండి భార్యని కొడుకుని పంపించడం అంటే, చాలా మంది ఇంకో వెర్షన్ కూడా చెప్తున్నారు. మిడిల్ క్లాస్ తండ్రి అనేది కొడుకు యొక్క ఆశల్ని, పిల్లల యొక్క ఆశల్ని, కోరికల్ని తీర్చడానికే నిరంతరం కష్టపడుతూ ఉంటాడు. సో అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి సినిమా చూపిస్తా అంటే, ఇక్కడ నేను చెప్తా అండి, ఒకప్పుడు కొంత, ఇప్పుడు మా పేరెంట్స్ ఆ ఏజ్ కి చూసుకుంటే పిల్లలు అడిగిన ప్రతి ఒక్కటి ఖర్చు పెట్టే విధానంగా వాళ్ళు చూసేవాళ్ళు కాదు. చాలా చక్కగా పిల్లలకి ఏం అవసరము, ఏం అవసరం లేదు అది మాత్రమే. పిల్లలు కొండ మీద కోతిని తెచ్చివ్వమంటారండి. కొండ మీద కోతిని తెచ్చివ్వాలంటే మిడిల్ క్లాస్ తండ్రికి అయ్యే పని కాదు. సో ఇలా ఇట్లాంటివి ఆశలన్నీ అతి ఆశలు, ఇట్లాంటివి ఎంటర్టైన్మెంట్ 3000 టికెట్లు పెట్టి అల్లు అర్జున్ ఫ్యాన్ గా సినిమా చూపించాలన్నది 30,000 సంపాదిస్తున్న తండ్రికి దీన్ని బాధ్యతగా ఫీల్ అవ్వకూడదండి. ఏది పిల్లలకు అవసరమో అది మాత్రమే అందించడము తండ్రి యొక్క బాధ్యత అవుతుంది. రేపు దాంట్లోకి వెళ్తే మనం ఇప్పుడు ఉన్నటువంటి సమాజం గురించి మనం మాట్లాడుకోకూడదు మాధవీలత గారు, ఎందుకంటే మీరు చెప్పినటువంటి విషయాలన్నీ ఈ రోజుల్లో జరిగేవి కాదు. ఎనీవే, గోవర్ధన్ గారు నమస్తే. యా, సో కేటీఆర్ గారు ఇందాకనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఆయన అన్నటువంటిది, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. సినిమా వాళ్ళతో రేవంత్ రెడ్డి సెటిల్ చేసుకున్నారు. ఏం సెటిల్ చేసుకున్నారు? ఎంతకి సెటిల్ చేసుకున్నారు? చూడండి, ఇదైతే వాస్తవం. ఎందుకు వాస్తవం అని చెప్తున్నానంటే,
జనరల్ గా సినిమా తీయడం, సినిమా రావడం, హీరోలు పోయి చూడడము, ఉమ్, ప్రజలు వచ్చినప్పుడు ఇది తొక్కిసలు జరగడం, అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఉమ్, ఆ సంఘటన జరిగినాక పోలీసు వాళ్ళు వెళ్తూ అతని మీద కేసు పెట్టారు, ఆయన అరెస్ట్ చేశారు. కానీ ఈ తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ, ఇలా రైతు బంధు రాక 50 మంది పిల్లలు హాస్టల్లో చనిపోతుంటే, తర్వాత నీళ్లు లేక రియల్ ఎస్టేట్ పోయి మొత్తం, అంటే నిజంగా ఒక సంవత్సరంలో ఎన్నో వ్యతిరేకంగా వచ్చిన గవర్నమెంట్ డైవర్స్ చేయడానికి అల్లు అర్జున్ విషయం తీసుకొని అసెంబ్లీలో అర్ధగంట మాట్లాడాడు. ఉమ్. మొత్తం మాట్లాడినాక ఈ సినిమా అంతా రివర్స్ అయింది. ఎందుకు? మొత్తం ఈ అన్నిటినీ తన బ్లాక్మెయిల్ చేయగలిగాడు. ఇప్పుడు సినిమా పర్సన్ కూడా బ్లాక్మెయిల్ చేయడానికే ఈ డైవర్స్ మాట్లాడినట్టుగా అందరు ప్రజల్లో వచ్చింది. ఇది ఒకటే కాదు, అంటే బ్లాక్మెయిల్ మొత్తం చేస్తే ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఏమొస్తుంది? చూడండి, ఏమొచ్చేది ఏముందండి, ఇలా పరిశ్రమలో ఉన్న వాళ్ళంతా ఉమ్, చెప్తున్నారు. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఎవరికి ఏదో కార్లు ఇచ్చారని, వేయి ఇచ్చారని అని చర్చ వస్తున్నది. అది ఇంకా కొన్ని రోజులైనా, ఈ రోజు కాకపోవచ్చు, కొన్ని రోజుల తర్వాత అవి బయటలో పడతాయి. ఎందుకంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని కూడా వీళ్ళు క్రియేట్ చేయడం కోసం చేస్తున్న ఒక డైవర్స్ పాలిటిక్స్ కింద దీన్ని చూస్తున్నారు. రెండోది ఏంటంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే సమన్వయంగా ఏం చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సినిమా పరిశ్రమలు చేయవలసిన బాధ్యత ఏంది? ఉమ్, ఇమీడియట్ గా ఆ రోజు అల్లు అర్జున్ గానీ తన టీం పోతే ఈ ఇష్యూకు క్లోజ్ అయ్యేది. ఉమ్, రెండోది, రేవంత్ రెడ్డి కక్ష సాధింపే చేసిండు. ఇలా కక్ష సాధింపు, రేవంత్ రెడ్డి పేరు తెలియదా అల్లు అర్జున్ కు అనే విషయంతోనే దృష్టిలో పెట్టుకుని ఇది రాజకీయ కక్షగానే చేసిండు అనేది చేశాడు. ఒక రకంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అన్ని బ్లాక్మెయిల్ చేయడము, ప్రజలని ఇబ్బంది పెట్టడము, అదే విధంగా తను అనుకున్న ఇది ఒక పరిశ్రమే కాదు. ఇలా హైడ్రాలో ఎవరు గుల్చాడండి? ఇలా హైడ్రాలో కూడా ఏమైనా అందరిని ఏమైనా గుల్చేసిండా? ఏదో కొన్ని రోజులు, ఒక నెల రోజులు జనాలంతా ఇబ్బంది పెట్టినావు, తర్వాత ఇప్పుడు ఏం చేసినావు? మొత్తం డైవర్ట్ చేసినావు. కాబట్టి ప్రజా సమస్యలను వదిలి ప్రజలని యొక్క బాగోలు చేసి ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఈ ప్రభుత్వం ఏం పనులు చేయాలి, ప్రభుత్వం సినీ పరిశ్రమకి ఏం చేయాలి, లేకపోతే రైతులకు ఏం చేయాలి, కార్మికులు ఏం చేయాలి, ఇలా రిక్షా కార్మికులకు ఏం చేయాలి అనే ఒక విషయాన్ని చెప్పకుండా మొత్తం డైవర్స్ పాలిటిక్స్ తోనే ఈ ప్రభుత్వం నడపడం వల్ల ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి. ఇది కూడా చెప్తున్నాను, సినీ పరిశ్రమని డైవర్ట్ చేయడం కోసం సినీ పరిశ్రమలో ఉన్న కొంతమందిని మరి పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని పొగిడారే. రేవంత్ రెడ్డి తప్పు లేదు ఇందులో, రేవంత్ రెడ్డి చట్టపరంగానే చేసుకెళ్లారని పవన్ కళ్యాణ్ అన్నారు తప్ప ఇంకోటి అనలేదే. లేదు, చట్టం తన పని దాన్ని చేసుకుంటే దీనికి ఆ స్థాయికి ఆయన స్థాయిలో ఉండి దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదని చెప్పిండు. చట్టం ఆల్రెడీ అరెస్ట్ చేసింది అతన్ని, అల్లు అర్జున్ ని. అది కేసు పరిధిలో, కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి అతను అర్ధగంట దాని మీద ఎందుకు మాట్లాడాలి? అంటే ప్రజల్ని ఒక డైవర్ట్ చేయడం, అంటే దానికి ఉన్న ఒక అటెన్షన్ ని మొత్తం డైవర్ట్ చేయడం. గోవర్ధన్ గారు, సినిమా అనేది చాలా చిన్నది అని సినిమా వాళ్లే చెప్పుకున్నారు. మొన్న చిరంజీవి గారు చెప్పారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సినిమా అనేది చాలా చిన్నది, దానికంటే పెద్దవి చాలా ఉన్నాయని మాట్లాడారు. అలాంటి మాట్లాడిన దాంట్లో కేటీఆర్ అరెస్టో, కేసీఆర్ అరెస్టో చేస్తే పథకాలు ఏం కర్మ, అసలు ఇంకా పని చేయక్కర్లేదని కూర్చోవచ్చు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం అల్లు అర్జున్ మాత్రం ఎందుకు టార్గెట్ చేసుకుంటుంది? చెప్పారు కదండి, పవన్ గారు చెప్పారు కదా, రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించినందుకే రాజకీయ కక్ష కోణం కూడా లేదు. మేబీ మీకు ఇంటర్ప్రిటేషన్ లో మిస్అండర్స్టాండ్ అయి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించకపోతే కక్ష కట్టాడని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఆయన, నేను ఏదన్నా ప్రజెంట్ చేస్తే నా మీద కేసు పెడతారు మళ్ళీ. ఆయన అటువంటి మాట అనలా. అంటే ఇండైరెక్ట్, ఆయన డైరెక్ట్ చెప్పలే. రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా దీన్ని పొలిటికలైజ్ చేసిండు. ఆయన స్థాయి అల్లు అర్జునే కాదు, అర్జున్ లాంటి రేవంత్ రెడ్డి స్థాయిలో ఉన్నా కూడా అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఆయన అరెస్ట్ చేసిర్రు, దాన్ని అరెస్ట్ చేసినాక ఈయన ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిర్రు, ఆయన స్థాయిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసిరని చెప్పిండు. ఎవరి స్థాయిలో ఉన్నప్పుడు అల్లు అర్జున్ లాగా, అంటే అల్లు అర్జున్ స్థాయి రేవంత్ రెడ్డి స్థాయి ఒక్కటే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకున్నారా, లేదంటే అల్లు అర్జున్ గారు అనుకున్నారా? ఇద్దరిని పవన్ కళ్యాణ్ కంపేర్ చేశారా? అట్లా కాదండి, మనం ఎవరి స్థాయిలో ఉన్నా అల్లు అర్జున్ తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అదే స్థాయిలో రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నా అరెస్ట్ అవుతారు, రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు. అందుకనే దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి ఉండని ఇండైరెక్ట్ గా పొలిటికల్ గా ఆయన మాట్లాడింది చాలా పొలిటికలైజ్ గా మాట్లాడాడు. అంటే ఆయన అరెస్ట్ చేస్తారు, ఈయనకెందుకే ఈ సమస్య? ఇది అసెంబ్లీలో మాట్లాడవలసిన సమస్య, దీని అసెంబ్లీలో చర్చ చేయవలసిన సమస్య. ఒక చట్ట పరిధిలో చేస్తుంది.
కాబట్టి దీన్ని ఈ స్థాయి ఇంత చర్చ చేయవలసిన అవసరం లేదని చట్టపరంగా చెప్పగానే చట్టపరంగా తీసుకెళ్లేటువంటి సమస్యలో కేటీఆర్ గారి స్పందన కానీ లేదు వైఎస్ఆర్సీపీ స్పందన కానీ రేవంత్ రెడ్డిని మళ్ళీ టార్గెట్ చేసే విధంగా అంటే వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఉంటే ముఖ్యమంత్రి స్పందించకుండా ఎందుకు ఉండాలి? అంటే మీరు అసెంబ్లీలో గాక చర్చ పెట్టకపోతే ఈ విషయానికి చర్చ లేదండి. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ కార్ రేస్ కి సంబంధించి దాని మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. కానీ కేసు నమోదు చేసిన తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్ళింది. కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మరి అది కూడా తప్పే అవుతుందిగా. కేటీఆర్ ప్రెస్ మీట్ ఏం పెట్టాడు? తన ప్రూవ్ చేసుకున్నాడు కదా. మరి ఇక్కడ కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు కదా ప్రూవ్ చేసుకోవడానికనే. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడమే తప్పంటున్నారు. రామ్మోహన్ రావు గారు ఇందాకని చెప్పారు అసలు ప్రెస్ మీట్ పెట్టే తప్పది సబ్జుడిస్ కింద వస్తుంది అని. అప్పుడు కేటీఆర్ కూడా తప్పు చేసినట్టేనా? అంటే అసెంబ్లీలో చర్చ రాకపోతే ప్రెస్ మీట్ లేదు కదా. అసెంబ్లీకి కూడా ఈ కార్ రేస్ కి సంబంధించి కూడా అసెంబ్లీలోనే అయింది కదా సార్ చర్చ, బయట కాదు కదా. అసెంబ్లీలో చర్చ చేశారని చేయలే. అసెంబ్లీలో చర్చ చేయలేదు. చర్చ చేయమని పట్టుబట్టారు. గోవర్ధన్ గారితో ఏకీపిస్తున్నాను. ఈ కేసీఆర్ ఆ కేసు దాంట్లో చర్చ చేయమని అసెంబ్లీలో పట్టుబడితే అసెంబ్లీలో పెట్టకపోతే అప్పుడు ఏం చేసాడు? ఈ కార్ లో జరిగిన అవినీతి ఎట్లా జరిగింది, ఏం చేశాము మన ప్రొసీజర్ ని ప్రెస్ మీట్ పెట్టి తనకున్న అనవసరమైన నా మీద తప్పుడు కేసు పెట్టారని ఆయన చెప్పుకున్నాడు. ఓకే సరే, సబ్జుడీస్ లో ఉంది కాబట్టి మనం కూడా ఎక్కువగా ఎక్కడద్దు, కేవలం ప్రెస్ మీట్ కి. రామ్మోహన్ గారు ప్రెస్ మీట్ అన్న పాయింట్ మీద చెప్తున్నారు. అవును గారు, ఇప్పుడు గోవర్ధన్ తో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఇది వేరు ఆ కేసు వేరు. యాక్చువల్ గా ఈయన అప్పటికే ముద్దాయి అరెస్ట్ అయిండు. ఇక్కడనేమో ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టండి చేద్దాం అన్నట్టు తప్పు కాదంటున్నాడు. ఇప్పుడు కూడా తప్పు కాదు, ఇప్పుడు పెట్టింది. ఎందుకంటే హైకోర్టులో ఓన్లీ ఆయన విచారణ జరుపుకోవచ్చు కానీ అరెస్ట్ అంటే వాయిదా వారు అరెస్ట్ చేయొద్దు అన్నారు. అంతే తప్ప అరెస్ట్ కాలే కదా ఇప్పటి వరకు. ఛార్జ్ షీట్ వేరే ఏ చూపించారు, అది కూడా 2 చోట్ల. చూడండి, అల్లు అర్జున్ గారు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో చర్చ ఎందుకు మళ్ళా? కోర్టు పరిధిలో ఉంది. అంటే అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రిని ఇప్పుడు ఒక సభ్యుడు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగారు సార్, మళ్ళీ దానికి కూడా ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. మరి అది జరిగిందా లేదా అనే దానికి 50-50 ప్రాబిలిటీ న్యాయవాదికి చెప్పాను. న్యాయవాదికి చెప్పాను ఏంటంటే అడుగుతారండి, రెచ్చగొడతారు, అడుగుతారు. వైఎంఐఎం ఆయన అడిగిండు. అడిగితే ఏం చేయొచ్చు అంటే ఇది కోర్టు పరిధిలో ఉంది, అసెంబ్లీని చర్చించొద్దు అని తర్వాత మాట్లాడదామని అంటే అయిపోతుంది కదా. ఎలాబొరేట్ గా ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పనా అండి. రేవంత్ రెడ్డి గారు దీన్ని పొలిటిసైజ్ చేశారు అన్నదానికంటే కూడా పర్సనల్ అటాక్ కూడా చేశారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం హీరోలందరూ వెళ్ళిపోయి అల్లు అర్జున్ కలిసారు. ఆయనకి ఏమన్నా కన్ను నొప్పి అయిందా, కాలు నొప్పి అయిందా, కిడ్నీల ప్రాబ్లం అయినాయా, గుండె నొప్పి వచ్చిందా, ఇలాంటి పర్సనల్ వ్యాఖ్యలు చేయడం ఎందుకండి? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి ఆయన బయటకు వచ్చినప్పుడు ఎంతో మంది లీడర్లు, ఆయన పార్టీ కాని వాళ్ళు కూడా ఆయనకు ఆత్మీయులను వెళ్లి కలిశారు. మరి ఆయన కన్ను నొప్పి వచ్చిందా, కాలు నొప్పి వచ్చిందా, గుండె నొప్పి వచ్చిందా, కిడ్నీ ప్రాబ్లం అయిందా, కాళ్ళు ఇరిగినాయా, ఏమి ఇరగలేదు కదండి. ఏ మెరుగకపోయినా మరి అంతమంది ఎందుకు వెళ్ళి కలిసారు? అంటే మీకు సపోర్టింగ్ గా ఉన్నామని కూడా అన్నారు. వీళ్ళేమన్నా ప్రజాసేవకులు అన్నారు. ప్రజాసేవకులు అయితే ఉండాలండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేశాడు, నీకు కష్టం వచ్చింది మేము ఉన్నాము అని మరి హీరోలు చెప్పుకోకపోయి ఎవరికి చెప్పుకుంటారండి? ఊర్లలో తిరుగుతారా? అరే నీకు కష్టం వస్తే నేను పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ అటాకే కదండి. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడుతున్నప్పుడు మరి అలాంటి పర్సనల్ అటాక్ చేయకూడదు కదా. అది కూడా మరి అల్లు అర్జున్ ఇప్పుడు కాదు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కానీ లేదు అంటే గోవర్ధన్ గారు చెప్పినటువంటి పాయింట్ కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అని మనం అనుకోవాలా? అంటే ఆయన అన్నారు కదా జరిగినటువంటి ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఇక్కడ పొలిటికల్ వార్ జరగట్లేదు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ను విమర్శించి ఇట్లాంటి స్థితి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా విమర్శిస్తారు. కానీ ఇక్కడ ఆయన పెట్టుకున్న ప్రెస్ మీట్ లో రిపోర్టర్లు క్వశ్చన్ అడిగిన కారణంగా ఇష్యూ గురించి మాత్రమే మాట్లాడారు తప్ప ఇక్కడ పొలిటికల్ ఎజెండాతో కౌంటర్ పార్ట్ చేయలేదు. ఆయన మేబీ ఓ పొలిటికల్ ఎజెండాతో కౌంటర్ పార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేసే అవకాశం వస్తే చేసిండే వాళ్ళేమో. ఇక్కడ సున్నితంగా వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు అన్నట్లు చేయడం, ఆయన ఏ లెవెల్
11 కిందో ఎంతో ఉన్నారు. ఒక్కటే తప్పు కాదు, ఇక్కడ ప్రొడ్యూసర్లు వెళ్ళి కలిసిందంటే బాగుండేది టీం అంతా అనే ఉద్దేశంగా మాట్లాడుకుంటూ సాఫ్ట్ స్పోకెన్ గా మాట్లాడుకుంటూ వచ్చారు తప్ప ఇక్కడ టార్గెట్ చేసి మాట్లాడలేదు. ఇక్కడ మనం అంటే పర్సనల్ గా రేవంత్ రెడ్డి అనే టాపిక్ పర్సనల్ గా ఆయన అసలు వెళ్ళలేదు, ఆయన మాట్లాడలేదు. పోలీసులు నేను గౌరవిస్తాను, చట్టం తన పని తను చేసుకుపోతుంది. నేను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నేను తప్పు చేసినప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేసే హక్కు ఉంది పోలీసులకు అని క్లియర్ గా చెప్పారు. అండి ఇక్కడ అల్లు అర్జున్ అయినా సీఎం అయినా సీఎం స్థాయికి అధికారాలు ఉంటాయేమో కానీ ప్రత్యేక హక్కులు ఏముండవు. మీకేం హక్కులు ఉంటాయో నాకేం హక్కులు ఉంటాయో రేవంత్ రెడ్డి గారికి అవే ఉంటాయి. ఓటేసే ప్రతి ఒక్కరికి, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కులు సేమే ఉంటాయి, ఏవి మారవు. పొజిషన్స్ ని బట్టి అధికారాలు మాత్రమే మారుతాయి తప్ప ఎవరైనా సరే అసెంబ్లీలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిగా పర్సనల్ అటాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. సో అది మరి విమర్శించడమే కదా. హీరోలు అందరినీ సినిమా ఇండస్ట్రీని విమర్శించినప్పుడు అల్లు అర్జున్ ముఖ్యమంత్రిని విమర్శిస్తే తప్పేముందండి? ఎందుకు విమర్శించకూడదు? హెల్దీగా రాజ్యాంగబద్ధంగా ఎవరినైనా సరే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద మన ఎక్స్ప్రెషన్ తెలియజేయచ్చు, మన అన్హ్యాపీనెస్ ని డిస్సాటిస్ఫాక్షన్ ని మనం తెలియజేయచ్చు. దాన్ని ఎందుకు క్రైమ్ కింద కన్సిడర్ చేస్తారు మీరు? మాధవలత గారు, మేడం గారు, చెప్పండి. అల్లు అర్జున్ గారు కూడా అక్కడ ఎవరో చనిపోవాలని కోరుకోలేదు. అదే అండి, అదే నేను అంటున్నాను. యాక్సిడెంటల్ గా జరిగింది. ఎందుకంటే అవును, ఇప్పుడు ఒక రకంగా పుష్ప సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగి పెద్ద వాతావరణం వస్తున్న అర్జున్ గారు, అలాంటప్పుడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది ఆయన చేయడంలో. రెండోది కూడా ఆయన ఒక రకంగా అట్లా వాళ్ళు వచ్చింది అభిమానులు, వేరే శత్రువులు కాదు. అభిమానులు హ్యాపీగా ఉండాలి, ఆయనకి ఎక్కువ మంది చూడాలని. అదే అండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు కావాలని చేసినా కాదు, తర్వాత ఇలా ఇంటెన్షన్ కూడా లేదు. ఇంత పెద్ద చర్చ చేయలేదు, దీనికి మూలమైంది ఆయన కాక అసెంబ్లీలో కాక చర్చ చేయకుండా ఉండి ఒకటే మాట, అది కోర్టులో ఉండి ఆ ప్రభుత్వం తరపున కూడా మేము కూడా సహకరిస్తాం, దాని సినీ పరిశ్రమలో కూడా అతని కుటుంబాన్ని ఆదుకోవాలని ఏదో సూచన చేసి ఉండి గాక ఉంటే ఈ విషయం ఇంత దాకపోయేది. తర్వాత ఇవాళ సినిమా పరిశ్రమలో మీకు చెప్పినా చెప్పకపోయినా రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళు ఇన్నర్ గా ఒక రకంగా భయపడుతున్నారు. ఎందుకు? డెఫినెట్ గా భయపడుతున్నారు. అది నేను 100% చెప్తాను, 100% భయపడతారండి. ఎందుకంటే సినిమా బిజినెస్ నడవాలి మేడం. చిన్న కేసుల్ని, చిన్న ఇష్యూల్ని ప్రభుత్వం వైపు ఉండవలసింది, ఆ పరిశ్రమ వైపు ఉండవలసిన వ్యక్తి ఒక సీఎం లాంటి వాళ్ళు ఇట్లా వేయడం వల్ల, ఇట్లా చేయడం వల్ల మొత్తం ఒక రకంగా బ్లాక్ మెయిల్ కిందనే చూస్తున్నారు. నిజంగా ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి గారి నేచరే అది, అట్లాంటి ఆలోచన ఉన్న విధానం వ్యక్తిగా ఇలా తెలియకుండానే ప్రపంచాన్ని తెలిసిపోయింది. కాబట్టి సినీ పరిశ్రమనే కాదు, మొత్తం ఈ పరిశ్రమ మొత్తం వ్యవస్థ అనేది అవపడుతుంది. కాబట్టి నేననేది ఏంటంటే దీనికి పులి స్టాప్ పెట్టవలసిన సీఎం ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన శక్తి. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏదో ఎవరో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఈ ప్రపంచం అంతా చూస్తుంది. అదే ఎవరో కాదు, మళ్ళా ఒక అల్లు అర్జున్ ఈ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమా గురించి చూస్తున్న పరిస్థితులు వారు మాట్లాడిన దానికి మామూలుగా అభిమానులు వ్యతిరేకత రాలే. అసలు ఎంతమంది రియాక్ట్ అయ్యారో నాకు తెలుసు. చాలా మంది ఫోన్లు చేసి, నేను మీ ఛానల్ ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడండి, అట్లా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు అని. నేనేమంటున్నానంటే వారు చేసిన వల్ల ఇదంతా రచ్చ అయింది. ఇప్పటికైనా అల్లు పవన్ గారు చాలా పర్ఫెక్ట్ గా సమన్వయంతో ఒక సూచన చేశారు. ఇది ఎవరమైనా మన అందరి బాధ్యత, దీన్ని అందరిగా బాధ్యత తీసుకొని చేసినప్పుడు ఇది పరిష్కారం అవుతుందని సూచన చేయడం చాలా పవన్ గారి రాజకీయ నీతికి, అంటే ఒక రకంగా దాని యొక్క పర్సనాలిటీకి ఒక గొప్ప విధంగా చూసారు. సినీ పరిశ్రమలో డ్యూటీ సినీ పరిశ్రమ చేయాలి, రాజకీయాలు చేయాలి తప్ప అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని అతను సూచన చేయడం జరిగింది. అంటే ఏంటి బ్లాక్ మెయిల్, సెటిల్మెంట్? రామ్మోహన్ గారు, ఏ సెటిల్మెంట్ జరుగుతుంది వీళ్ళ మధ్య? ఏ సెటిల్మెంట్ జరిగింది? ఎలా సెటిల్ చేసుకున్నారు? చెప్తారా అండి? రాజకీయ పార్టీల చెప్పులో నేను కాలు పెట్టను కానీ గోవర్ధన్ గారు నా మాట ఒకటి బేస్ తీసుకుందాం. అంటే ఇవాళ రాష్ట్రంలో 1 year అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 6 గ్యారంటీలు, 16 హామీలు, 420 వాళ్ళ భాషలో చెప్పండి 420 హామీలు ఇవి ఉన్నాయి. వీటిని అమలు కావడం లేదు కానీ సమస్య వస్తుంది. దానికి ఏమైతుంది అంటే మొదటి మేడిగడ్డ కుంగిబాటు, ఆ తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్, తర్వాత గోర్ల కుంభకోణము, తర్వాత మన హైడ్రా, తర్వాత మూసి, ఆ తర్వాత ఏందో ఇప్పుడు సమంత విషయంలో పాపం అంటే అవసరం లేని విషయాలు మంత్రి కొండా సురేఖ మాట్లాడడం. గోవర్ధన్ గారు మనం ఖండించాం డెఫినెట్ గా. వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎవరు మాట్లాడకూడదని ఇదే అంశం మీద మనం డిబేట్ కూడా నడిపించాం, మనం మాట్లాడాం. రామ్మోహన్ గారు కూడా ఆ రోజు చాలా సూచనలు చేశారు, గుర్తుంది నాకు. సో ఆ టాపిక్ ని పక్కన పెట్టేది, ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వాళ్ళ పేర్లు తీసుకురావడం అనేది నాకు ఇష్టం లేదు దీంట్లో.
వాళ్ళ కాదు సార్, నేను వ్యక్తిగత జీవితం ఏమంటున్నానంటే గురించి. ఇవన్నీ మైండ్ డైవర్షన్ నేను ఒకటే మాట మైండ్ డైవర్షన్ రాజకీయాలు అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ మైండ్ గేమ్ రాజకీయాలు అంటున్నాను. ఇవి జరుగుతున్నాయి కనుకనే అందులో భాగంగా ఇది ఇన్సిడెంటల్లీ వచ్చింది. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కక్ష కట్టి కేసు పెట్టలే, ఇన్సిడెంటల్ గా ఇది జరిగిన దాన్ని ప్రతి రాజకీయ పార్టీలు ఏవైనా సరే ప్రతిపక్ష నుండి గవర్నమెంట్ నుండి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారండి. రాజకీయం అంటే సన్యాసుల మఠం కాదు. కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే రాజకీయ పార్టీలు సన్యాసుల మఠం కావు, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఇది అనుకోకుండా వచ్చిన అవకాశము. సినీ పరిశ్రమ కంటే ముఖ్యంగా అల్లు అర్జున్ మీద ఆయన పేరు మర్చిపోయింది అనే దాంతో అంత స్థాయి కాదు అనుకున్నా కూడా మనిషికి అహం ఆర్థికం రెండింటితోనే సమస్యలు వస్తాయి. పవన్ గారు ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు మంచి మాట్లాడతాడు, రెండే సమస్యలు, ఒకటి అహం లేకుండా ఆర్థికం, ఈ రెండింటితోనే సమస్యలు వస్తాయి. కానీ ఇక్కడ ఏమైంది, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని కన్యాశుల్క నాటకంలో ఎప్పుడు గురజాడప్పారావు గారు అన్నాడు. ఇప్పుడు ఏమైంది, ఈ రేవతి మరణము కాస్త మొత్తం రాజకీయంగా ఇంత చుట్టూ జిలేబికాయ చక్కెర అయిపోయింది అంటున్నాను కదా. ఇప్పుడు 2 కోట్లు ఇచ్చినా 3 కోట్లు ఇచ్చారు కాదు, అన్నింటికంటే ఇంత గడబడిలో కూడా మనకంటే అందరికంటే బాగా స్ఫూర్తితో మాట్లాడి రాజకీయంగా నేను ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి పార్టీలు వేరైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పి ఇంకో రాష్ట్ర ప్రభుత్వం మీద డైరెక్ట్ విమర్శ చేయకుండానే తనను ఒంటరి చేశారు అనే మాటను తీసుకొచ్చిండు. అది ఆ మాట అనకుండానే చెప్పిండు. సినిమా పరిశ్రమలో ఆయన ఒంటరి చేసినట్టే కదా. ఇప్పుడు నిజంగా చెప్పానంటే వీళ్ళందరూ ఒకవైపు అయిపోయారు, ఆయన ఒక వైపు అయిపోయాడు. కారణంగా ఆయనే కావచ్చు, ఆయనే తప్పులు కావచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, ఇది కాలేదనొచ్చు. కానీ ఇది కూడా రామ్మోహన్ గారు, ఇది కూడా ఇందాక ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు చాలా క్లారిటీగా బయటికి చెప్పింది ఏంటంటే, అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను కూడా ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్న దగ్గర ఆయన చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ని ఒంటరి చేశారు అన్న మాట ఆయన వాడారు. అట్ ద సేమ్ టైం వాడింది సినీ పరిశ్రమకో లేదంటే ఇతరత్ర ఉన్న వాళ్ళకో కాదు, చిత్ర బృందంలో నెక్స్ట్ డే వెళ్ళి కలవచ్చు కదా, కలిసి చేసుకున్నట్లయితే ఇది ఉండేది కాదు, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. ఇది మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి పనులు ఎవరు చేసినా కూడా ఉపేక్షించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది అల్లు అర్జున్ ఆయన మాత్రమే పరిమితం చేసి కాదు, అందరినీ అన్నారు. ఇటువంటి సంఘటన జరిగితే ఎవరు స్పందించరో వాళ్ళందరికీ సంబంధించి అన్నారు అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. కరెక్ట్. అది అందుకనే ఓన్లీ ఆ చిత్ర పరిశ్రమలో అందరిని అంటే ఆయన నిజంగా చెప్పానంటే ఆ యూనిట్ ను అంటే వీళ్ళు ఇప్పుడు పిలవడానికి తగుదనమ్మా అని పిలిచిండ్రు, జరిగిన సంఘటన ఆయనే బాధ్యులను విడిచిపెట్టుడు తప్పు కదా. అందుకని ఆయన ఏమన్నాడంటే చిత్ర బృందం ఏదైతే మైత్రి మూవీస్ ఉన్నదో లేకపోతే సినిమా థియేటర్ వాళ్ళు ఈ సమస్యను సమస్యలాగా చేయవచ్చు కదా. 9 రోజుల తర్వాత 11వ రోజు అరెస్ట్ అయ్యారండి అల్లు అర్జున్. 9-10 రోజులు అయితే ఏం చేసినట్టు వీళ్ళు కనీసం పోయి పరామర్శించలే కదా. ఇక రాజకీయ నాయకులు కూడా అట్లాగే, రాజకీయ నాయకులు కూడా ఎవరిని పరామర్శించలే, వాళ్ళందరూ క్యూ కడుతున్నారు. అంటే అందరికీ ఒక భయం ఉంటుందండి లోపల, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు వెళ్తే ఏం జరుగుతుందో, ఏమంటారో, ఎలా రియాక్ట్ అవుతారో, ఇలాంటి భయాలు చాలా ఉంటాయి వాళ్ళకి. అల్లు అర్జున్ ఇవ్వట్లేదు, అల్లు అర్జున్ అదే చిత్ర యూనిట్ కే డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరికీ కూడా ఏం వెళ్తే ఏమవుతుందో అనేటటువంటి ఒక ఉంటది, వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. దాంతో ఎవరు ఏ స్టెప్ తీసుకోలేక ఏమవుతుందో చూద్దాం అనుకున్నారు. ఒక 2 రోజు సహజంగా ఏంటంటే మనకంటే చాలా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో తొక్కిసలాట్లు జరిగి చాలా మంది చనిపోయారు. రేవంత్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. అండ్ ఒక రైతు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఈయన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట అనడం జరిగింది, మహిళ ప్రాణం కాదా అని అడిగారు. మొన్న అండి మెదక్లో చిన్న పాపని రేప్ చేశారు. మరి ఆ పాపది ప్రాణం కాదా అండి? ఆ పాపది చిన్న పాప శరీరం అండి. ప్రతి మహిళది ప్రాణమే అయినప్పుడు చిన్న పాప అయినా పెద్ద పాప అయినా ఇంకా చిన్న పిల్లలకి ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి దాన్ని ప్రాణం కిందే కన్సిడర్ చేయాలి. తీసుకున్నప్పుడు అన్ని సమానంగా తీసుకోవాలి. కాకపోతే సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఇంతకుముందు కూడా ఆడియో రిలీజ్ ఇట్లాంటి సందర్భాలలో తొక్కిసలాట్లు చనిపోయారు. ఎంతో మంది ఫ్లెక్సీలు కడుతూ లేకపోతే సినిమా థియేటర్ లో హీరో పైన కడుగు కూడా కింద పడి చనిపోయారు. ఒక 2-3 రోజులు ఆగితే సర్దుకునేది ఒకప్పుడు సమస్య ఏది మాట్లాడకపోతే. ఇది అలానే సర్దుకుంటుందిలే అనుకుని ఉండొచ్చేమో, చట్టం తన పని తను చేసుకుపోతుంది, సర్దుకుంటుందిలే అనుకుని కూడా ఉండిండొచ్చు, దానికి మౌనంగా కూడా ఉండిండొచ్చు. ఇందాక మీరు అందరూ అన్నట్లు అసెంబ్లీలో అంతసేపు మాట్లాడి దాన్ని డైవర్షన్ చేశారంటే దాన్ని డైవర్షన్ చేశారని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్పిండొచ్చు, అల్లు అర్జున్ కి డైరెక్ట్ గా ప్రమేయం లేదు, ఇండైరెక్ట్ గా ఒకవేళ ఆయనకు మాట్లాడాలనిపిస్తే ఇండైరెక్ట్ ప్రమేయం ఉన్నా చట్టం చేతుల్లో ఉంది కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, మేము ఎవరిని స్పేర్ చేయము, సినిమా పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా అందరినీ చట్టం పని తను చేసుకొని పోతుంది అనేసి చెప్పేసి వదిలేసినా కూడా బాగుండేది. ఒక సీఎం గా ఆయన మాట్లాడాల్సిన మాటలవే. కానీ
అక్కడ ఎందుకో నాకైతే ఖచ్చితంగా కక్ష కట్టి మాట్లాడినట్లు కన్నంకర కాలంకర ఏం నొప్పైంది హీరోలందరూ పోయిండ్రు ఒక పర్సనల్ ఎజెండా కనిపిస్తుంది. నిన్న జరిగిన ఏదైతే సినిమా వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు కూడా ఒక టాపిక్ రేవంత్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి అఫీషియల్ గా మనకు తెలుస్తుంది. నా పేరు మర్చిపోయాడని చెప్పేసి నేను గుర్తు పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాను, సోషల్ మీడియాలో నన్ను ఆడిపోసుకుంటున్నారు, నాది మరీ అంత చిన్న మనసు కాదని. మరి ఆయనకు అది గుర్తే లేకపోతే పనిగట్టుకొని ఈ టాపిక్ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే పిన్ పాయింట్ ఇందాక సోషల్ మీడియా గురించి రామ్మోహన్ గారు మాట చెప్పారు. ఎస్, ఈ పాయింట్లో నేను అగ్రీ చేస్తాను. అంటే రేవంత్ రెడ్డి గారికి అది గుర్తున్నా లేకపోయినా పిన్ పాయింట్ చేసి మరి కొంతమంది సైకోలు సోషల్ మీడియాలో, మాధవలత గారు మీకు తెలుసు ఈ విషయంలో సోషల్ మీడియాలో ఎంత ఎఫెక్ట్ అయ్యారని. టాపిక్ మీద నేను రేవంత్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్నలను ఒక రైతు ఆత్మహత్య గురించి, మెదక్లో చిన్న పాప మానభంగం గురించి, మరి ఇది కూడా మాట్లాడాలి కదా అంటే 17 లక్షల మంది చూసారండి. 1.5 నిమిషం వీడియో, 17 లక్షల మంది, 3,000 పైగా కామెంట్లు, అందులో దాదాపు 1,500 నుంచి 2,000 కామెంట్లు నన్ను అమ్మనా బూతులు. నేను ఏ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు, తప్పు మాట మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గారిని క్రిటిసైజ్ కూడా చేయలేదు, ఏమీ చేయలేదు. అండ్ మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు, సమసమాన్యాయం అందరికీ ఉండాలి కదా, మరి దీని గురించి ఒక ఆలోచిస్తే బాగుంటుందేమో, ఇది నా సూటి ప్రశ్న అని అడిగాను. దానికి ఎన్ని రకాల బూతులు తిట్టారండి. ఈ బూతుల గురించి అంటే దీనికి కొన్ని అదే చెప్తున్నా ఇక్కడ. ఒరిజినల్ గా ఇప్పుడు గోవర్ధన్ గారు ఉన్నారు, నిజంగానే కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా మాట్లాడాలి అంటే విధానపరంగా ఇదిగో ఇది మీరు చేసిన తప్పు ఇది అని చెప్పి విమర్శిస్తారు, కానీ అక్కడ కిందకి వెళ్ళి బూతులు తిడతారని ఎక్స్పెక్ట్ చేస్తామో చేయంగా. కానీ ఆయన పేరు చెప్పుకొని కాదు తన సొంత టీడీపీ ఎమ్మెల్యేలే తప్పులు చేస్తున్నారని చెప్తున్నారు, తన పార్టీ అదే చెప్తున్నా ఉండాలని కదా అంటారు. అదే చెప్తున్నా సోషల్ మీడియా అన్న పాయింట్ లో బీజేపీ వాళ్ళని నేను విమర్శిస్తాను. ఎగ్జాక్ట్లీ నేను అదే అనేది మాదిలత్ గారు, నేను అదే చెప్తున్నా. ఇక్కడ సోషల్ మీడియా అన్న పాయింట్ వచ్చేసరికి ఏ పార్టీ, ఏ వర్గం, ఏ సామాజిక వర్గం, ఏ దేశం ఇదేం లేదు. సోషల్ మీడియాలో ఒక సైకోయిజం అనేది పెరిగిపోయింది. అది ఏంటి అనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కొంతమంది కొన్ని డిజిటల్ టీమ్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, బట్ చేస్తూ కావాలని పిన్ పాయింట్ చేసి కావాలని రెచ్చగొడుతూ ఉంటే, రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా మనిషే కదా, ఆయన అందులోనూ కష్టపడి పదవిలోకి వచ్చారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వేరే పార్టీ వాళ్ళు ఎగ్జాక్ట్లీ రాజకీయాల్లో మాట్లాడలేదు ఇక్కడ, ఓన్లీ సోషల్ మీడియా ప్రతి పార్టీకి ఉన్నాయి. ఏ పార్టీని నేను ఎనీవే థ్యాంక్ యూ. ఎస్, సో సోషల్ మీడియా పాయింట్ తోటి ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. ఏ రాజకీయ పార్టీని నేను సపోర్ట్ చేయడం లేదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ రాజకీయ పార్టీ సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయి, సైన్యాలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. ప్రతిదీ పెట్టుకొని వ్యక్తిత్వ హననానికి చాలా మంది చేసుకుంటూ వెళ్తున్నారమ్మా, అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. ఇవాళ ఈవెన్ ఐపీఎస్ విసి సజ్జనార్ గారు కూడా సోషల్ మీడియాని ఎందుకు వాడాలో దానికే వాడదామని కూడా సూచన చేశారు. ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది దానికి ముందుకు వచ్చి చెప్తున్నారు, సోషల్ మీడియాని మంచి పనులకే వాడదాం అని చెప్పి. మంచి పరిణామం. ఎనీవే, అల్లు అర్జున్ ఇష్యూలో సంధ్యా థియేటర్ పరిణామంలో పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి దాని మీద చాలామంది చాలా రకాలుగా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, అల్లు అర్జున్ని ఒంటరి చేసింది కేవలం చిత్ర పరిశ్రమ మాత్రం కాదు, చిత్ర బృందం మాత్రమే అని చెప్పి ఆయన చెప్పారు. కరెక్షన్ అది. అలాగే ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించాలి అని చెప్పి ఆయన సో ఇటువంటి ఘటనలు ముందు జరగకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వమే కాదు, పరిశ్రమే కాదు, ప్రజలు కూడా కలిసి రావాల్సిందే. స్వీయ నియంత్రణ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. పాల్గొన్నందుకు రామ్మోహన్ రావు గారికి, మాధవీలత గారికి, అలాగే గోవర్ధన్ గారికి కూడా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగువాడి సత్తా.